ఎలా అండి? ఇప్పుడు మనం నేతి బీరకాయతో కర్రీ చేసుకోబోతున్నాము. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నేతి బీరకాయ తినడం వల్ల మనకి చాలా ఉపయోగాలైతే ఉన్నాయి. ముందుగా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక కళాయి తీసుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులైతే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు అవి చిటపటలాడిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చినైతే చీల్చి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ అయితే చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇక్కడ నేతి బీరకాయనైతే నేను తొక్కు తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఒకవేళ పీల్ ఉన్నా కూడా మీకు ఇబ్బంది ఏం లేదు అనుకుంటే పీల్తోనే వేసుకోవచ్చు. నేను మా పిల్లల కోసం అని చెప్పేసి పీల్ తీసేసి అయితే వేసాను. పీల్తో వేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఆనియన్ వేగిన తర్వాత మనం ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయలు అయితే వేసుకొని అటు ఇటు మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ ఇట్లా కలపెట్టేసుకొని ఒక 5 టమాటోస్ అయితే తీసుకొని మనం ముందుగా కట్ చేసి పక్కనైతే సిద్ధం చేసి పెట్టుకోవాలి. నేతి బీరకాయ తొందరగా మగ్గిపోతుందండి. అంత ఎక్కువ టైం అయితే ఏం పట్టదు. చూసారు కదా, ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. అందులో టమాటోస్ వేసుకొని అందులో కొంచెం చిటికెడు పసుపు, మనకి రుచికి సరిపడా సాల్టు, అంటే మీరు సాల్ట్ వేసుకోవచ్చు, కల్లుప్పు వేసుకోవచ్చు. కర్రీ కాబట్టి నేను ఇక్కడైతే కల్లుప్పు వేస్తున్నాను. మొత్తం అయితే కలుపుకోవాలి. చూసారు కదా మీరు, ఫస్ట్ టొమాటో వేయకముందే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మనకి నేతి బీరకాయలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఈ కర్రీలో వాటర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. బీరకాయలో వచ్చే వాటర్తోనే కర్రీ అంతా కుక్ అయిపోతుంది అన్నమాట. మనం ఇలానే మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో ఒక్కసారి అట్లా కలిపితే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఇంకా ఎక్కువ వాటర్ అయితే రిలీజ్ అయ్యాయి. ఒక 5-6 వెల్లుల్లిని కచ్చా పచ్చగా దంచుకొని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అల్లం పేస్ట్ అనేది మ్యాండటరీ ఏం కాదు, మీ ఇష్టం. నాకైతే నచ్చదు ఈ కర్రీలో వేస్తే, అందుకని చెప్పేసి నేనైతే వేయట్లేదు. మీకు ఒకవేళ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా, హాఫ్ అయితే కుక్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ మూత తీసి మనం కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అంటే గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియాల పౌడరు అవి వేసి ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. నేతి బీరకాయ మనకి స్కిన్కి అయితే చాలా మంచిదండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో స్కిన్కి చాలా మంచిది. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను. ఇంకా మిగతా మసాలాలు అయితే ఏమీ అవసరం ఉండదు. వీటితోనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మూత పెట్టుకొని సిమ్లో ఒక 2-3 మినిట్స్ ఉడికించుకొని ఆఫ్ చేసుకుంటే మనకి నేతి బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మనకి నేతి బీరకాయ తినడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలుసుకుందాం. మనకి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి కానీ, ఆల్కహాల్ డైలీ తాగే వాళ్ళకి కానీ ఒక 50 గ్రామ్స్ నేతి బీరకాయ డైలీ తీసుకోవడం వల్ల చాలా మంచిది. వాళ్ళకి ఫ్యాటీ లివర్ తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కర్రీలోకి వచ్చేస్తే మనం మూత తీసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఒక 1 మినిట్ ఉంచేసి దించేస్తే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మనకి 100 గ్రామ్స్ నేతి బీరకాయల్లో 94 గ్రామ్స్ అయితే వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుంది. సో మనకి ఇది తీసుకోవడం వల్ల అయితే చాలా మంచిది హెల్త్కి. 15 కిలో క్యాలరీలు అయితే శక్తి ఉంటుంది. కొవ్వులు 0%, ఫైబర్ 2 గ్రామ్స్ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.